సోదరులారా, మనమందరం ఈ యేసుప్రభుని జన్మం కొనియాడుటకు తయారవుతున్నటువంటి సందర్భం. నేటి పఠనాలు, ఆ పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనతో మాట్లాడేది లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 36 వరకు వచనాలలో యేసుప్రభు చెబుతున్నదేమండి, మన హృదయాన్ని తాకే ఒక చిన్న ఆలోచన. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో యేసు మనలను మనుషులు ఆశించలేని కానీ దేవుడు కలలు కానిచ్చే ప్రేమకు ఆహ్వానిస్తున్నారు. ఆయన మాటలు సులభం కావు, కానీ మనలను స్వర్గానికి దగ్గర చేసే మార్గం. యేసు అంటారు, మీ శత్రువులను ప్రేమించండి. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. శత్రువును ప్రేమించడం అంటే వారి తప్పును సమర్థించడం కాదు, మన హృదయం ద్వేషపు గొలుసుల నుండి విముక్తి పొందడం. పౌలు కూడా చెప్తాడు, అపరాధంతో నీరుగారిపోకు, మంచి ద్వారా అపరాధాన్ని జయించు. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనం. యేసు మరో అడుగు ముందుకు వేస్తూ అంటారు, మీకు శపింపు వారిని ఆస్వాదించడం, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించడం. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. ప్రార్థన మన హృదయాన్ని మార్చే ఔషధం. మన గాయాలను దేవుని చేతులు వదిలివేసినప్పుడు గాయపడిన మన ఆత్మ నెమ్మదిగా నయం అవుతుంది. ఆయన చివరిగా మనకు అత్యంత మధురమైన ఒక ఆహ్వానం ఇస్తారు. మీ తండ్రి దయగలవాడై ఉన్నట్లు మీరు కూడా దయగలవాడై ఉండండి. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. దయ అంటే మనకు నష్టం చేసిన వారి మీద రాయి విసిరడం కాదు, మన హృదయంలోని రాయిని దేవుని ప్రేమతో కరిగించడం. యోహాను గుర్తు చేస్తాడు, ఆయన ముందుగా మనలను ప్రేమించినందుననే మనం ప్రేమిస్తూ ఉన్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఈ మొత్తం వాక్యం ఒకే నిజాన్ని చెబుతుంది. ప్రతీకారం మన హృదయాన్ని గట్టిగా చేస్తుంది, కానీ క్షమ, ప్రేమ మన హృదయాన్ని క్రీస్తు హృదయంలో చేస్తుంది. మనము శత్రువులను ప్రేమించినప్పుడు మన ప్రేమ వారి జీవితాన్ని మార్చకపోయినా మన హృదయాన్ని దేవుడు మార్చడం ఖాయం. ఈ క్రిస్మస్ కాలములో యేసు ప్రభు మనందరినీ ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.